హలో అండి, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? బాగున్నారా? మేము బాగానే ఉండాం. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి మల్లూరి. ఇదిగోండి, ఈరోజు నిన్న వీడియో పెట్టా కదండి, మందిరంకి చెక్క పని చేయించామని. దానికి సంబంధించి ఒక వీడియో పెట్టా కదా. ఇంక ఈరోజు మందిరానికి రంగులు ఎలా వేసుకున్నాను అనేది, అలాగే మందిరం ఎలా క్లీన్ చేసుకున్నాను, అలాగే శ్రావణ మాసానికి మనమంతా క్లీన్ చేసుకుంటాం కదండి. ఇంకా అలాగే ఏమేమి క్లీన్ చేసుకున్నాను అనేది కొంచెంగా మీకు వీడియోలో చూపిస్తున్నానండి. నేనేం చేసుకున్నాను అనేది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. చూసి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనా? ఇంక ఇదిగోండి, నేనైతే కొంచెంగా క్లీనింగ్ సెక్షన్ ఎప్పుడు శ్రావణ మాసం ముందు ఆషాఢ మాసంలో క్లీన్ చేసుకుంటాం కదండి ఇల్లంతాను. ఇంకా నేను కూడా అలాగే చేసుకుంటున్నాను అనమాట. ఎప్పుడూ అలాగే చేసుకుంటానండి. కార్తీక మాసం ముందు, శ్రావణ మాసం ముందు కంపల్సరీగా ఇల్లు క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి కదండి. ఎక్కడ డస్ట్, ఎక్కడ బూజు, అన్నీ దుమ్ము ధూళి ఏమీ లేకుండా పెట్టుకోవాలి కదా. అలాగే నేను ఇలా చేసుకుంటున్నాను. అలాగే పూజా మందిరంకి కొంచెంగా కలర్స్ కూడా వేసుకున్నాము. అది కూడా ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇంకా మా వారు టీ పెట్టారండి. మా వారు హెల్పింగ్ బాగా చేస్తారండి నాకు. హెల్పింగ్లో ఉంటారు, ముందు హెల్పింగ్గా ఉంటారండి. ఇంకా పాలు కూడా వచ్చేసాయి. ఇంకా మా వారు టీ పెట్టారు. ఇక టీ పెట్టింది ఇంకా పోసుకొని తాగటమేనమాట. ఇంకా అదిగోండి, ఇంకా పాలు కూడా వచ్చినాయండి. పాల ప్యాకెట్ వస్తే తీసుకొని వచ్చాను లోపలికి. అయితే చెప్పా కదండి, శ్రావణ మాసంకి కార్తీక మాసంకి అన్నీ కంప్లీట్గా క్లీన్గా చేసుకోవాలి కదా. బూజులు అవి లాగేశాను ముందుగానే. ఇంకా అలాగే ఇంకా మనకి దారబంధరాలు ఉంటాయి కదా, అంటే దర్వాజాలు ఉంటాయి కదా, వాటికి కొన్ని మనం పూలమాలలు అలంకరించుకుంటూ ఉంటాం కదండి. గజమాలలో కయ్యి పూజా మందిరం మీద ఉన్న పూలమాలలో అలాగే ఇంక అన్నీ ఉన్నాయి కదా. ఇంక మొత్తం తీసి ఉతుకుతున్నానండి ఈరోజు. అది నేను ఎలా చేసుకుంటున్నాను అనేది వీడియోలో చూపిస్తున్నానండి. కొంచెంగా క్లీనింగ్ వీడియో అనమాట. అలాగే మందిరానికి కొంచెంగా మేమేమేమి కలర్లు వేసాము ముందు వీడియో పెట్టే కదా, చెప్పే కదా. ఇంకా అవి వాటికి ఎలా పెయింట్ వేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తున్నానండి. ఇదిగోండి, ఇంకా మా వారు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఇంకోండి, కలర్స్ అన్నీ తీసుకొచ్చారు బజార్కి వెళ్ళి. వైట్ పెయింట్ ఒకటి, చాక్లెట్ కలరు, గడపచ్చ, మళ్ళీ రెడ్ ఉంటుంది కదా, రెడ్ కలర్ బొట్లు పెట్టుకోవటానికి. అలాగే బ్రష్లు ఒక 4 బ్రష్లు క్లీన్ చేసుకునే సిరమిక ఏదో అంటారండి, అది ఇంకా అన్నీ తీసుకొని వచ్చారు. మా వారు పెయింట్ కూడా వేస్తారండి. అదిగండి, ఇంకా అవన్నీ తీసుకొని వచ్చారనమాట, కావాల్సినవన్నీ. అంటే పూజా మందిరంకి నేను ఎలా పెయింట్ వేసుకుంటున్నాను అనేది చూపిస్తున్నానండి. ఇంకా ఇదిగోండి, ఇంకా ఇదేమో లాగడాదనమాట. ఈ పసుపు కలరు లాగడాది. అంతకుముందు గడపలకి వేసానండి, అది కొంచెంగా మిగిలింది. ఇంకా అది అలాగే అట్టు పెట్టేశాను. ఇంకా మా వారు వేస్తున్నారనమాట. ముందు దీనికి ఏంటంటే, ముందు మడ్డి కోటింగ్ కింద వైట్ పెయింట్ వేయాలన్నమాట. వైట్ పెయింట్ వేస్తే ఏ కలర్ అయినా గబిక్కన పట్టుకుంటుందండి. అందుకని వైట్ పెయింట్ వేయాలని కొంచెం మరింత తీసుకొచ్చారు. ఇంకా మనం ఏ పనిలో ఏలు పెట్టినా ముందు ఫోన్లు వస్తాయా ఉంటాయి అనమాట. అదే అంటున్నా మా వారితో, ఏ పనిలో వేలు పెట్టినా నీకు ఫోన్లు మాత్రం కంపల్సరీగా వస్తూ ఉంటాయి అని చెప్పానండి. వెళ్ళిపోయారు తీసుకురావటానికి. ఇంకా అదిగోండి, నేను కూర్చొని వేస్తున్నాను అన్నమాట. మేమిద్దరం కలిసి చేసుకుంటాం, ఏ పనైనా కానీ ఇద్దరం కలిసి చేసుకుంటామండి మేము. అంటే మనము చాలా సమస్యల నుంచి బయటకు వచ్చామండి మనం. అంటే మనం ఏమేమి బాధలు పడ్డాము, ఎన్నెన్ని సమస్యలు ఎదుర్కొన్నాము, రూపాయి లేనప్పుడు ఆ రూపాయి విలువ ఎట్లా ఉంటుంది అనేది మనకి జీవితమే నేర్పిద్ది కదండి. అలాగే మేము అవన్నీ చవి చూసామండి. అందుకనే ఏ పనైనా మనకు చేతనైన వరకు మన పని మనం చేసుకోవాలనే ఫీలింగ్ అనమాట. అలాగే చేసుకుంటాము, చెరొక పని చేసుకుంటామండి. చాలా అంటే చాలా హెల్ప్గా ఉంటారు మా వారు. ముందు ఫస్ట్
మా వారు ఆల్రౌండర్ అండి, అన్నీ వచ్చండి. ఏది రాదు అది వచ్చు అని లేదు, అన్నీ వచ్చు. ఇంకా అన్నీ చేస్తూ ఉంటారు. ఇంకా ఆయనకి ఏదన్నా మనకు వచ్చిన పని మనం చేసుకోవచ్చు కదా, ఎందుకులే అని చెప్పే భావంతో చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారండి. అలాగే ఆయనకు కూడా నేను కొంచెంగా హెల్పింగ్ అనమాట. అయితే ఆయన బయట వేస్తున్నారు. ఇంక నేనేమో ఈ మందిరానికి వేస్తున్నాను అనమాట. మడ్డి కోటింగ్ కింద వైట్ పెయింట్ వేసుకోవాలి. వైట్ పెయింట్ వేసుకుంటే ఏంటంటే ఏ కలర్ వేసుకున్నా కూడాను బాగా నిండుగా అనిపించిందండి. అందుకని వైట్ పెయింట్ వేసుకోవాలన్నమాట. ఇంకా అదిగోండి, ఇక నేనైతే నాకు చేతనైనంత వరకు మనం చేసుకోవాలి కదా. ఇంకా వైట్ పెయింట్ నేను వేసానండి, మందిరానికి మొత్తానికి వేసాను. మొత్తం చెక్క ఎక్కడైతే మనం సెట్ చేసుకున్నామో మొత్తానికి వేసేసుకోవాలన్నమాట. వేసుకుంటే ఏంటంటే మనకి పురుగు పట్టినా కూడా పురుగు అనేది రాకుండా ఉంటుంది అనమాట. ఫస్ట్ పాడైపోకుండా ఉంటుంది. మొత్తం కింద పైన అటువైపు ఇటువైపు ఎలపల పక్క బయట పక్క లోపల పక్క అన్నీ వేసేసుకుంటే ఏదన్నా పురుగు ఏమన్నా తాకాలన్నా కూడా తాకదనమాట. అంటే స్మెల్ ఉంటుంది కదా మందులో, అంటే కలర్లో అదొక రకమైన స్మెల్ ఉంటుంది కదా, ఇంకా ఆ స్మెల్కి రాదండి పురుగు. ఇంకా నేను మా వారికి కొంచెంగా హెల్ప్ చేశాను. ఇంకా మా వారు ఇదిగోండి చాక్లెట్ కలరు సెలెక్ట్ చేసుకున్నారు మందిరానికి. ఇంకా మందిరానికి చాక్లెట్ కలర్ సెలెక్ట్ చేసుకున్నారు. అంటే వుడ్ అంతా చాక్లెట్ కలర్లో ఉంటుందండి. ఇంకా వేరే ఎందుకులే అదే వేసేసుకుందాము, నిండుగా కనిపించింది, నువ్వేటు పసుపు రాసి బొట్లు పెట్టుకుంటా అంటున్నావు కదా అని ఇంకా ఆ కలర్ వేసేస్తున్నారనమాట. అది కొంచెంగా మీకు వీడియోలో చూపిస్తున్నానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, సరేనా? కంప్లీట్గా చూస్తేనే కదండి మీకు నేనేం పెట్టాను అనేది మీకు అర్థమయ్యేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరికీను చాలా బాగా ఆదరిస్తున్నారు, చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. అలాగే మంచి మంచి కామెంట్స్ కూడా పెడుతున్నారండి. థ్యాంక్ యూ అంటే థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీను. మీ సపోర్ట్ ఇప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇదిగో చెప్పా కదండి, పూల దండలు అన్నీ ఉన్నాయి అని చెప్పా కదా, ఇవన్నీ వాకిళ్ళయ్యానండి, వాకిళ్ళయ్యి అలాగే పూజా మందిరం ఇవి ఇంకా అన్నీ ఇంకా మొత్తం ఒకరోజు పెట్టేశానండి. అయితే ఇంకేమి ఒళ్ళంతా ఓనం అయిపోయిందనమాట ఆ రోజంతా. ఇంకా ఇదిగోండి నీళ్ళల్లో కొంచెం జిడ్డుగా ఉంటాయి కదండి, దర్వాజా గుమ్మాలంటేనే కొంచెం దుమ్ము ధూళి కొట్టుకొని ఉంటాయి కదా, వాటి కోసమని నేను సోడా ఉప్పు ఎక్కువ వాడతానండి. ఇంకా సోడా ఉప్పు కొంచెంగా వేసుకున్నాను నీళ్ళల్లో. అలాగే కొంచెం అంత సర్పు, ఒక 2 స్పూన్ల మైన సర్పు అనమాట. ఇదిగోండి, ఇది ఒక లిక్విడ్, సోప్ లిక్విడ్ అండి ఇది. అదేమో కొంచెంగా ఏదో వేసామన్నట్టుగా, ఎందుకంటే సోడా ఉప్పు సర్ఫ్ వేసుకున్నాం కదా, సరిపోయిద్ది. ఇంక అన్నీ ఒక 10 నిమిషాల మైన నానబెట్టుకోవాలండి. నానబెట్టుకుంటే తొందరగా పోయిద్ది అనమాట జిడ్డు. నేను అలాగే నానబెట్టుకుంటానండి ఏదైనా కానీ. ఎక్కువ బట్టలకైనా వేటికైనా జిడ్డు వాటికైనా సోడా ఉప్పు ఎక్కువ వేసుకొని వాడుతూ ఉంటానండి. అయితే జల్లును పోయిద్దండి మురికిను, చాలా తొందరగా పోయిద్ది. ఎక్కువసేపు శ్రమ పడాల్సిన అవసరం ఉండదన్నమాట. ఫస్ట్ ఇంకా ఒక మాట చెప్పాలంటే పూజా మందిరం మొత్తం డీప్ క్లీనింగ్ అనే చెప్పుకోవాలండి. కలర్స్ కాడనుంచి, పెయింట్లు కాడనుంచి, బొట్లు కాడనుంచి, పూజా మందిరం అలంకరించుకొని పెట్టుకుంటాం కదా, ఇంకా పూజా మందిరం మొత్తం డీప్ క్లీనింగ్ అనే అనుకోవాలండి. ఇంకా అవన్నీ నేను మందిరంలో వాడుతూ ఉంటానండి. ఆ పూలమాలలో అవి ఒక 3 దండలే రెడీమేడ్గా తీసుకున్నాయి అనమాట. ఇది ప్లాస్టిక్ పూసల్లాగా ఉన్నాయి చూసారా, అవే బయట తీసుకున్నాయి. ఈ కతిమాయన్నీ నేను మా పెద్ద పాప ఇంట్లో తయారు చేసిందండి. ఇంక ఈ గజమాలు ఉన్నాయి కదా, ఈ గజమాలేమో తిరుపతిలో అలవేలు మంగాపురంలో తీసుకొచ్చానండి. గజమాల్లో జత వచ్చేసి 500 తీసుకున్నారు. మంగాపురంలో తీసుకున్నాం అనమాట. ఇవి మా రెండో మనవడు పుట్టెంటుకలకి వెళ్ళినప్పుడు తీసుకున్నాం అనమాట ఈ గజమాల్లో.
రెండు వచ్చేసి 500 తీసుకున్నారు. అంటే ఒక్కొక్కటి 250 రూపాయల కాడికి ఇచ్చారనమాట. ఇంకా అవి ఎప్పుడు ఉంటాయండి, మీరు గమనించే ఉంటారు. అవి ఎప్పుడు దర్వాజాలకు ఉంటాయి అన్నమాట. ఇక రెడీమేడ్గా ఒక 4 దండలు తీసుకున్నానండి. 4 దండల్లో ఇంకా మందిరానికి 2 వాడతానమాట. ఇంక ఇదిగోండి, ఇక అవన్నీ ఉతికేసి ఆరేసిన తర్వాత ఇక మా పనమ్మాయి వచ్చిందండి. మా పనమ్మాయి వస్తే ఇంకా మొత్తం కడిగిచ్చేసాను, మొత్తం శుభ్రంగా కడిగిచ్చేసేసాను. ఇంకా ఇదిగోండి, మనకి ఏ ఒక్కరో చేతులుగా ఉన్నా కూడా అంత గందరగోళంగా ఉంటుంది కదా, మనకి మైండ్ కూడా పనిచేయదండి నాకైతే. ఏ ఒక్కరు చిరాగ్గా ఉన్నా, ఏ ఒక్కరు చేతులుగా ఉన్నా, ఇగోండి దర్వాజాలు అవన్నీ తీసి ఆ మందిరంలో ఉన్న వాటితో పాటు ఇవి కూడా తీసి ఉతికాను అనమాట. ఇంకా ఇక ఇల్లు కూడా తుడిపిచ్చేసానండి. ఇదిగోండి, ఇంకా ఇల్లు కూడా తుడిపిచ్చేసాను. ఇదిగోండి, ముందు రోజు ఈ కలర్ వేశారు కదా మా వారు, నేనేమో పసుపు రంగు వేసుకున్నానండి. ఇంకా అలా మా వారు వేశారు కొద్దిగా, నేను మా వారు కొంచెం అలా వేసుకున్నామండి కలరు. ఏదైనా కానీ మనకు చేతనైనంత వరకు మనమే చేసుకోవాలండి పనులన్నీ. నేను అన్నీ డబ్బులు ఖర్చు పెట్టుకోకూడదు కదా. ఏదైనా ఈరోజు జాగ్రత్త పడితేనే మన లైఫ్ అనేది ఒకటి ఉంటుందండి. ఖచ్చితంగా జాగ్రత్త పడాలి. మేము అలాగే జాగ్రత్త పడుతూ ఉంటాము. మనకు చేతనైనంతలో మనకి చేతన పనులన్నీ మనం చేసుకుంటూ ఉండాలి. అలాగే మేము చేసుకుంటాము. అయితే ఇంకా అదిగోండి, ఆ కిటికీకేమో దోమలు రాకుండా పెట్టించేశారు మా వారు. ఇంకా అలాగే ఇక పూజా మందిరం కిటికీ పని అనమాట చేయించింది. ముందు వీడియో పెట్టా కదా, ఆ వీడియో కనుక చూడకపోతే విజయలక్ష్మి మల్లూరు యూట్యూబ్ ఛానల్ అని కొడితే వచ్చిద్దండి. నా ఛానల్లోకి వెళ్ళి చూడండి, సరేనా? చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఇదిగోండి, మొత్తం ఆల్ క్లీన్ అనే చెప్పుకోవాలండి. ఇదిగోండి, ఇలా బొట్లు పెట్టేసుకొని, నాకు ముగ్గులు అంతగా రావండి. ఇంక నాకేదో వచ్చిందంటూ వేసుకున్నాను. బాగుందా? తప్పకుండా కామెంట్ చేయండి. మందిరం ఎలా ఉందో కూడా. అంటే అంతకుముందు రంగు లేకుండా పెట్టా కదా, ఇప్పుడు కలర్స్ వేసాక కొంచెంగా చూపిస్తున్నాను. వీడియోని చూడండి అబ్బా, చూస్తే మీకు ఏమైందనేది మీకు అర్థమైద్ది, సరేనా? ఇదిగోండి, ఇవేమో చిన్న చిన్న తీగల్లాగా లతలు అంటారంటండి, మా అబ్బాయి చెప్పాడు, మా బుజ్జోడు. ఇంకా అదిగోండి, ఇక అలా మొత్తం బొట్లు పెట్టేసుకున్నాను. ఇంకా అదిగోండి, ముగ్గులేమో అలా వేసుకున్నాను. నాకు ఇలా విగ్రహాలు ఉన్నాయి కదండి, విగ్రహాలు అసలు నాకు కనిపించట్లేదండి. ఫస్ట్ ఇలా కాదండి, నాకు ఇలా కావాలి అని చెప్పని అడిగితే ఇంకా అలా చేయించారు మా తమ్ముడు చేత. ఇంకా అదిగోండి, అమ్మవారికి చీర కూడా కడతానండి. ఇంక ఇవ్వండి, పూలదండలు ఉతిగానని చెప్పా కదా, ఇంక ఆరేసాను, ఆరిపోయినాయి. ఇంక ఇవన్నీ తగిలించాలండి. ఇక మా వారు ఉంటే కానీ నాకు ఇవన్నీ తగిలించడానికి కుదరదు. ఎందుకంటే మనం హైట్ కాదు కదండి. మా వారేమో 6 అడుగులు ఉంటారు, నేనేమో 4 అడుగులు ఉంటాను. మా వారికి ఉంటేనే ఇట్లాంటివన్నీ కుదిరేది. ఇంక అదిగోండి, ఇంక అన్నీ ఉతికేసాను అనమాట. ఇంక ఇదిగోండి, మామిడి మొక్క చాలా బాగా వస్తుందండి. ఇంతకుముందు వీడియోలో మందు అదే మొక్కలకి వేసే మందు ఉందండి నా దగ్గర, మొక్కలకి వేస్తున్నాను అని చెప్పి ఒక వీడియో పెట్టా కదండి. ఆ మందు వేసిన తర్వాత చాలా బాగా వచ్చిందండి మొక్కను. అదిగోండి, చాలా బాగా హైట్ పెరిగింది. అలాగే తమలపాకు మొక్క కూడా చాలా బాగా వచ్చింది. నేను జానెత్తులో ఉన్నప్పుడు పెట్టానండి ఈ తమలపాకు మొక్క, చూడండి ఎంత బాగా పెరిగిపోయిందో. కానీ గిటక వారినట్టుగా అయిపోయిందండి. ఇంక అందుకని ఆకులన్నీ కట్ చేసేసాను. కట్ చేసేసి ఇంకా బలం మందేసాను. బలం మందేసిన తర్వాత ఇంక ఇదిగోండి, అదిగోండి, అదే చెప్తున్నాను, అంత మొక్క ఉన్నప్పుడు పెట్టాను అనమాట. ఇదంతా పెరిగింది తమలపాకు మొక్క, ఇదంతా పెరిగిందనమాట. ఇక మామిడి మొక్క కూడా పారి కూడా దాటిపోయిందండి. ఇంకా చాలా బాగా వస్తుంది మామిడి మొక్క కూడా. ఇంకొక రౌండ్ వేయాలండి బలం మందు వేస్తే మొక్క బాగా వచ్చింది. ఇంక ఇదిగోండి, పూజా మందిరం క్లీన్ చేశానండి. విగ్రహాలు, పటాలు అలాగే అన్నీ క్లీన్ చేసేసుకొని మందిరంలో సర్దేసుకొని కొంచెంగా నేను ఎలా సర్దుకున్నాను అనేది వీడియోలో చూపిస్తున్నాను. అమ్మవారికి పట్టు చీర కట్టానండి. ఇంక ఈ నెల అంతా ఇంక అలాగే ఉంచేస్తానండి అమ్మవారిని. ఇక కదపను, ఇంక అలాగే ఉంచేస్తాను నెల మొత్తం. ఇక అందుకని ముందుగానే మనకి మంత్లీ ప్రాబ్లం కూడా ఉందండి, అది అయిపోవాలి.
ఇక అది అయిపోయింది, అది వచ్చిందంటే ఇక మనం ఏం చేయడానికి కుదరదు కదా. ఇంక అందుకని ఇక ముందుగానే అన్నీ శుభ్రం చేసి పెట్టుకున్నాను అనమాట. ఇక అదిగోండి పటాలు తుడిచాను, విగ్రహాలు తోముకుని శుభ్రంగా ఆ నిమ్మప్పులో నానేస్తానండి ఒక 5 నిమిషాలు. నిమ్మప్పులో నానేస్తే విగ్రహాలు తెల్లగా వస్తాయండి. ఇంకా అదిగోండి చూపిస్తున్నాను చూడండి. అదిగోండి స్వామివార్లు. సర్దుకోవటం ఎలా ఉందండి, బాగుందా? తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో అంతా చూడండి, చూసి తప్పకుండా కామెంట్ చేయండి, సరేనా? అసలు ఎలా ఉంది మందిరం, ఎలా ఉంది అన్నీ అంటే ఆల్ మొత్తం ఎలా ఉందనేది వీడియో మొత్తం చూసి తప్పకుండా కామెంట్ చేయండి. మీరు మీ కామెంటు మాకెంతో బూస్టప్గా పనిచేస్తుందండి. మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంక ఇదిగోండి కిందర్లో నేను సామాగ్రి పెట్టుకుంటా కదా, పూజ సామాగ్రి, ఇంకా అవి కూడా సదిరేసుకున్నాను. చేసేదంటూ ఏం వీడియో తీయలేదులేండి, ఎందుకంటే బాగా లెంతీ అయిపోయిద్ది, అందుకని ఇంకా ఏం తీయలేదు. సదురుకున్న తర్వాత కొంచెంగా చూపిస్తున్నాను. ఇంకా ఇక్కడి నుంచి పూజా వీడియోలు వస్తాయండి, అంటే నేను చేసుకోగలిగిన వరకు. భయంకరంగా ఏమి చేయలేండి, నేను ఏదైతే చేసుకుంటానో ఆ వీడియోస్లో పెట్టుకుంటా వస్తానండి, సరేనా? నా న్యాచురల్ లైఫ్ ఎలా ఉంటుందనో కూడా వీడియోస్లో పెట్టుకుంటా వస్తున్నాను. తప్పకుండా చూడండి. ఈ రోజుకి ఇదేనండి వీడియో. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. కొత్తగా ఎవరైనా మా ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే అండి.